ఫ్రెండ్స్ ఇక్కడ ప్రీవ్యూ వీడియో చూశారు కదా. వీడియో అయితే చాలా బాగా వచ్చింది. ఈ విధంగా బర్త్డే వీడియో ఎలా ఎడిట్ చేసుకోవాలో ఈ వీడియోలో చెప్తాను. స్పెషల్గా ఈ వీడియో గర్ల్స్ కోసం మాత్రమే. అండ్ మీలో ఎవరికైనా మీ గర్ల్ ఫ్రెండ్ కానీ మీ సిస్టర్ కానీ ఎవరిదైనా బర్త్డే ఉంటే వాళ్ళ ఫొటోస్తో ఇలాంటి వీడియో మీరు జస్ట్ 1 minute ఎడిట్ చేసి వాళ్ళని విషెస్ చేయొచ్చు. సో ఎలా ఎడిట్ చేసుకోవాలో ఈ వీడియోలో చెప్తాను. వీడియోని ఎండ్ వరకు చూడండి, చాలా ఈజీగా ఎడిట్ చేసుకోవచ్చు. ఈ వీడియో ఎడిట్ చేసుకోవడానికి మనకు విఎన్ యాప్ కావాలి. ప్లేస్టోర్లో విఎన్ యాప్ ఉంటుంది, అక్కడ నుంచి ఇన్స్టాల్ చేసుకోండి. ఇన్స్టాల్ చేసుకున్నాక విఎన్ యాప్ని ఓపెన్ చేసుకోండి. ఇంటర్ఫేస్ మీకు ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడు ఏం చేసుకోవాలంటే మీకు టెంప్లెట్ ఇస్తాను. ఇప్పుడు టెంప్లెట్లో మీ ఫొటోస్ని అండ్ టెక్స్ట్ని రీప్లేస్ చేసుకోవాలి అండ్ ఫొటోస్ అన్నిటిని అడ్జస్ట్ చేసుకోవాలి. సో అది ఎలా అడ్జస్ట్ చేసుకోవాలో చెప్తాను. సో ఫస్ట్గా మీరు ఏం చేసుకోవాలంటే టెంప్లెట్ని ఓపెన్ చేయాలంటే ఒక క్యూఆర్ కోడ్ని స్కాన్ చేయాలి. దానికోసం ఇక్కడ స్కానర్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి అండ్ ఇక్కడ మీడియా ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి. అండ్ ఇప్పుడు మీ గ్యాలరీ నుంచి ఆ క్యూఆర్ కోడ్ని సెలెక్ట్ చేసుకోవాలి. అయితే మనకు టెంప్లెట్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఈ విధంగా టెంప్లెట్ ఓపెన్ అయిపోయిన తర్వాత ఫస్ట్ టెంప్లెట్ని మీరు డౌన్లోడ్ చేసుకోవాలి. అండ్ క్యూఆర్ కోడ్ ఇమేజ్ని మీరు ఎక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోవాలో వీడియో ఎండింగ్లో చెప్తాను. ఓకే, సో ఫస్ట్ ఇక్కడ టెంప్లెట్ ఓపెన్ చేశాక ఇక్కడ డౌన్లోడ్ ఆప్షన్ వస్తుంది. టెంప్లెట్ని మీరు డౌన్లోడ్ చేసుకోవాలి. అండ్ దెన్ డౌన్లోడ్ చేసుకున్నాక యూస్ టెంప్లెట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి. అండ్ ఇప్పుడు మీ గ్యాలరీ నుంచి ఫొటోస్ సెలెక్ట్ చేసుకోవాలి. సో టోటల్గా ఇక్కడ 12 ఫొటోస్ని సెలెక్ట్ చేసుకోవచ్చు మీరు, లేదా మీరు 8 ఫొటోస్ సెలెక్ట్ చేసుకున్నా సరిపోతుంది. వాటిని మీరు రీప్లేస్ చేసుకోవచ్చు. సో ఇక్కడ చూడండి, నేను ఒక ఫోటోని సెలెక్ట్ చేసుకుంటాను ఇక్కడ. సో 1, సో దీన్ని రీప్లేస్ చేసుకుంటాను. 2, 3, ఓకే, అండ్ ఇక్కడ 4, 5, 6, 7 అండ్ ఇక్కడ 8 లాస్ట్ వన్ ఫోటో వచ్చేసి మీరు సింపుల్గా ఇక్కడ ఈ ఫోటోని సెలెక్ట్ చేసుకోండి మీరు. ఓకే, సో ఇక్కడ మీకు ఒక ఫోటో ఉంటుంది చూడండి, ఇక్కడ ఈ 9th ఫోటో అని ఇక్కడ. సో అది లాస్ట్లో మీకు చెప్తాను మీకు ఇక్కడ. ఫస్ట్ అయితే మీరు ఇక్కడ చూడండి. సో ఈ ఫోటో నేను సెలెక్ట్ చేసుకున్నాను. నెక్స్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకుంటాను. టోటల్గా నేను ఇక్కడ 8 ఫొటోస్ని సెలెక్ట్ చేసుకున్నాను. సో 8 ఫొటోస్ సెలెక్ట్ చేసుకున్నాక సో ఇక్కడ ఫొటోస్ అన్నీ కూడా కరెక్ట్గానే వస్తాయి. సో ఇక్కడ మీరు ఒకసారి వీడియో ఇక్కడ ఈ పొజిషన్లోకి వస్తే కనుక మీకు ఈ విధంగా ఫోటో వస్తుంది కదా. అయితే ఇక్కడ ఈ ఫోటో మీద క్లిక్ చేసుకొని ఇక్కడ మీరు సో ఇక్కడ ఓకే ఎగ్జాక్ట్గా ఇక్కడ 9 ఫోటో మీద ఇక్కడ రీప్లేస్ చేసుకోండి మీరు. అండ్ రీప్లేస్ చేసుకొని సో వేరే ఫోటోని సెలెక్ట్ చేసుకోండి. సో ఆ ఫోటో ఎలా ఉండాలంటే చెప్తాను చూడండి. ఈ ఫోటోని సెలెక్ట్ చేసుకోండి మీరు. ఓకే, అయితే ఈ ఫోటో సెలెక్ట్ చేసుకుంటే ఈ ఫోటో యొక్క బ్యాక్గ్రౌండ్ అనేది రిమూవ్ అయిపోయి సో మనకు ఫోటో ఈ విధంగా వస్తుంది చూడండి. అయితే మనకు ఫోటో మొత్తం ఫుల్ ఫోటో వస్తుంది. ఓన్లీ మనకు ఫ్రేమ్లో ఫిట్గా ఉన్న ఫోటోని సెలెక్ట్ చేసుకుంటే అది సరిగ్గా రాదు. అందుకే ఇలాంటి ఫోటోని మీరు సెలెక్ట్ చేసుకోండి. అయితే కరెక్ట్గా సెట్ అయిపోతుంది అనమాట ఇలాంటి ఫోటో. ఓకే, సో ఇప్పుడు వచ్చేసి ఫొటోస్ అన్నిటిని అడ్జస్ట్ చేసుకోవాలి. ఫస్ట్ ఫోటో మీద క్లిక్ చేసుకొని ఇక్కడ క్రాప్ మీద క్లిక్ చేసుకొని ఎగ్జాక్ట్గా ఇక్కడ ఫేస్ కనిపించే విధంగా క్రాప్ చేసుకోవాలి. అండ్ సేమ్ ఇదే విధంగా సెకండ్ ఫోటో సెలెక్ట్ చేసుకొని దీన్ని కూడా ఈ విధంగా ఫేస్ కనిపించే విధంగా. అండ్ థర్డ్ ఫోటో సెలెక్ట్ చేసుకొని ఈ విధంగా ఫేస్ కనిపించే విధంగా. అండ్ ఇక్కడ 4th ఫోటో ఇక్కడ క్రాప్ మీద క్లిక్ చేసుకొని ఈ విధంగా ఫేస్ కనిపించే విధంగా చేసుకోవాలి. అండ్ 5th ఫోటో ఇక్కడ క్రాప్ చేసుకోవాలి, ఈ విధంగా ఫేస్ కనిపించే విధంగా చేసుకోవాలి. అండ్ ఈ ఫోటో ఇక్కడ సింపుల్గా ఈ విధంగా ఫేస్ కనిపించే విధంగా చేసుకోవాలి. అండ్ దీని తర్వాత నెక్స్ట్ ఫోటో, దీన్ని ఏం చేయొద్దు. దీని తర్వాత ఈ ఫోటో ఉంటుంది, క్రాప్ మీద క్లిక్ చేసుకొని దీన్ని ఈ విధంగా అడ్జస్ట్ చేసుకోవాలి ఇక్కడ. అండ్ దీని తర్వాత ఇక్కడ ఈ ఫోటోని ఏం చేయొద్దు. అండ్ అంతే, ఈ ఫొటోస్ అనేవి కూడా రీప్లేస్ అయిపోతాయి. అండ్ ఈ విధంగా అడ్జస్ట్ చేసుకుంటే మనకు ఫొటోస్ అన్ని కూడా ఈ విధంగా వచ్చేస్తాయి అనమాట. సో ఫస్ట్ ఇక్కడ మీరు స్టార్టింగ్ నుంచి ప్లే చేస్తాను వీడియోని ఈ విధంగా. అండ్ ఇప్పుడు ఏం చేసుకోవాలంటే ఇక్కడ టెక్స్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి. ఇక్కడ మంత్ అనేది ఏప్రిల్ ఉంది కదా. సో ఇక్కడ ఏప్రిల్ ప్లేస్లో మీ ఎవరిదైతే బర్త్డే ఏ మంత్ ఉంటుందో వాళ్ళ నేమ్ ఇక్కడ సింపుల్గా ఇక్కడ జూన్ అని జూన్, ఓకే జూన్ రాసుకోండి ఇక్కడ. అండ్ నెక్స్ట్ ఇక్కడ డేట్ ఉంటుంది, డేట్ ప్లేస్లో ఇక్కడ ఎడిట్ చేసుకొని ఇక్కడ సో ఎంత డేట్ ఉంటుందో అంత ఫేట్ ఇక్కడ సింపుల్గా ఈ విధంగా 15 ఉంటే 15, 10 ఉంటే 10 ఈ విధంగా డేట్ని అడ్జస్ట్ చేసుకోండి. అండ్ డేట్ని అడ్జస్ట్ చేసుకున్నాక ఈ విధంగా వస్తుంది మనకి. ఓకే, అండ్ ఈ విధంగా వచ్చేసిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ ఎక్స్పోర్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ ఫుల్ హెచ్డి 4K వరకు కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ 50 లేదా 60 సెలెక్ట్ చేసుకోండి. అండ్ ఎక్స్పోర్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని వీడియోని ఈజీగా గ్యాలరీలోకి సేవ్ చేసుకోండి సింపుల్గా. అండ్ క్యూఆర్ కోడ్ అన్నాను కదా, క్యూఆర్ కోడ్ అనేది నా టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేశాను. అక్కడ నుంచి క్యూఆర్ కోడ్ ఇమేజ్ని డౌన్లోడ్ చేసుకోండి. అండ్ క్యూఆర్ కోడ్ ఇమేజ్ నెంబర్ వచ్చేసి 60. ఓకే, సో ఈ ఇమేజ్ని మీరు నా టెలిగ్రామ్ ఛానల్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. వీలైతే ప్రీవ్యూ వీడియోని కూడా డౌన్లోడ్ చేసుకోండి.